భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. రండి, దయచేయండి. ప్రభు, మీరు ఇక్కడే ఉండండి. నేను సుగ్రీవ మహారాజులకు మీ ఆగమనాన్ని తెలియజేస్తాను. నీవు మా గురించి చింతించకు కపివరా. చిత్తం. మహారాజులకు ప్రణామం. చెప్పు హనుమ, వారిని కలిశావా? కలిశాను రిక్షరాజా. కలవడము జరిగింది, గుర్తించడము జరిగింది. గుర్తించడమా? ఎవరిని? నన్నే, ఇంకెవరిని? శ్రీరాముణ్ణి తెలియని వారెవరు? శ్రీరాముడా అంటే? శ్రీరాముడంటేనా? శ్రీరాముడు మీకు తెలీదా? తెలియదు. తమరికి మహారాజా? తెలియదు. ఓ, తమకు తెలీదా? నాకు వారు తెలుసు కాబట్టి అందరికీ తెలుసు అనుకున్నాను. అందరూ నీలాంటి మేధావులు కాదు. మరి వారు నీకెలా తెలుసు? మహారాజా, నేను సూర్యభగవానుని వద్ద విద్యనభ్యసించిన తరువాత బ్రహ్మదేవుడు నన్ను తమ సేవకే నియోగిస్తూ నాడు సెలవిచ్చారు. ఏదో ఒకనాడు శ్రీరామ దర్శనం అవుతుందని. అది నేడు ప్రాప్తించింది. హనుమ, నీకు చక్కని వాక్చాతుర్యమున్నది. నీవింతవరకు మాట్లాడిన దానిలో మహారాజుల వారు తెలుసుకుని రమ్మన్న విషయము ఏమీనూ లేదే. శ్రీరాముడంటే ఎవరు? అదే చెప్పబోతున్నాను. జాంబవంత, శ్రీరామలక్ష్మణులు అన్నదమ్ములు. అయోధ్యానగర స్వర్గీయ మహారాజు దశరథుని పుత్రులు. తండ్రి ఆనతితో వనవాసం వచ్చారు. అక్కడి నుంచి రాక్షసరాజు రావణుడు రాముని భార్య సీతాదేవిని అపహరించాడు. వారికి శబరిమాతే తమ గురించి చెప్పారట. ప్రస్తుతం వారు మీ సహాయం కోరి వచ్చారు. తమరి వానరసేన సహకారంతో సీతాదేవిని వెతకాలి. నేను వారిని వెంటబెట్టుకుని వచ్చాను. వానరరాజా, ఇది అమూల్యమైన అవకాశం. వెంటనే వచ్చి వారికి స్వాగతం పలకండి. వారి స్నేహహస్తాన్ని అందుకోండి. అంతటితో మీరనుభవిస్తున్న కష్టాలన్నీ తీరిపోతాయి. ఆయన దయామయుడు, ఉదారుడు, సుక్షత్రియుడు, శరణాగత రక్షకుడు. వారికి మీపై దయగలిగితే మీరు కోల్పోయిన రాజ్యాన్ని ఈ క్షణమే ఇప్పించగలరు. త్వరపడండి మహారాజా, మీ అదృష్టానికి స్వాగతం పలకండి. హనుమా, నీవు నేడు చీకటి కమ్మిన నా హృదయంలో 1000 ఆశాజ్యోతులు వెలిగించావు. వెళ్దాం పదండి. రఘువర, వీరే మహారాజు సుగ్రీవులు. మహారాజా, వీరే రఘుకుల తిలకులు, శ్రీరామచంద్రులు. ఆయన వీరి అనుజులు లక్ష్మణుడు. నేను సూర్యపుత్రుడు సుగ్రీవుణ్ణి. తమ పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను. నేను దశరథనందనుడను రాముడను. మహారాజు సుగ్రీవులకు ప్రణామం. తమరు రాజ్యం కోల్పోయిన ఒక వ్యక్తిని మహారాజా అని సంబోధించారు. అది తమ విశాల హృదయాన్ని చాటుతోంది. అటువంటిదేమీ లేదు. ఈ రాముని హృదయాభీష్టమే అది. నేను తమను ఒక మహారాజుగానే భావిస్తున్నాను. మేము తమ చల్లని మాటలతో కృతార్థులమయ్యాం. తమర దయతో లోనికి రండి. మా నివాసాన్ని పావనం చెయ్యండి. విచ్చేయండి. రండి. దయచేయండి ప్రభు. విచ్చేయండి. ఆసీనులు కండి. లేదు మహారాజా, ఈ ఆసనం తమరిది. తమరు మా విశిష్ట అతిథి.
అయినను మహారాజుల స్థానం మహారాజులదే. ఆసీనులు కండి. ధన్యవాదాలు ప్రభు, తమరు ఆసీనులు కండి. హే రాఘవ, వీరు మా అమాత్యులు జాంబవంతులు. నలుడు, నీలుడు, హనుమంతునితో కలిపి వీరు నలుగురు వివేకులు, వీరులు, స్వామి భక్తులు. వీరు మాకు హితులు, మిత్రులు, మాకు మార్గదర్శులు కూడా. తమరు చాలా అదృష్టవంతులు. ఇటువంటి అమాత్యులు, ప్రతిభగలవారు, హితవు కోరేవారు, నిస్వార్థపరులు, సరైన మార్గాన్ని సూచించగల ధైర్యం ఉన్నవాళ్లు లభించడం కడు దుర్లభం. ఇటువంటి మంత్రులు కలిగిన ఒక రాజు విపత్కర పరిస్థితుల్లో రాజ్యాన్ని కోల్పోయినా తిరిగి రాజ్యాధికారాన్ని పొందే పరిస్థితి కలుగుతుంది మహారాజా. హే రఘుకుల నందన, తమరి ఉదార వచనములు మాకు మహదానందమును కలిగించినవి. తమ రాకతో ఈ ఋష్యముఖం పావనమైనది. మహావీరులైన మీ ఇరువురి రాకతో విజయం తథ్యం. హనుమంతుడు తమ సమస్యను మాకు వివరముగా చెప్పినాడు. మా మహారాజులు సుగ్రీవుల తరపున తమకు మా సహకారాన్ని అందిస్తాం. మా మహారాజు ప్రతిభావంతులైన వానర వీరులను నియోగించి తమ భార్య మాత సీతాదేవిని అన్వేషించుటకు సాయపడతారు. మీ అర్ధాంగిని ఆ రాక్షసుని చెర నుండి విడిపించగలరు. మీ అభీష్టము తప్పక నెరవేరుతుంది. కాని మాధవ్ విన్నపం, సుగ్రీవుల తోడబుట్టిన అన్న వాలి వీరి రాజ్యమును హరించి భార్యను చెరబట్టినాడు. దూరమైనవి తిరిగి పొందుటకు మీరు వీరికి సాయపడాలి. ఆ విధముగా రాజకీయపరమైన సంధి మీ ఇరువురికి ఏర్పడుతుంది. క్షమించండి భల్లూకరాజా, ఈ ప్రకారంగా మహారాజు సుగ్రీవులకు ఏ సాయమూ చెయ్యలేను. ఒప్పందములు చేసుకునుట వ్యాపారుల లక్షణం. ముందు నాకు సాయపడండి, పిదప మీకు సాయపడతాననడం ఉచితం కాదు. వారు చెప్పినటువంటి రాజనీతిపరమైన సంధి నాకు అంగీకారం కాదు. రాజనీతి స్వార్థానికి ఆలవాలం. నా జీవితంలో స్వార్థానికి స్థానం లేదు. మన్నించండి రామ, మేము అల్పులము, వివేకశూన్యులము. మా భాషను విస్మరించి భావమును అర్థం చేసుకోండి. మా ఆలోచనలు నిష్కల్మషమైనవి. ఎలా ప్రవర్తిస్తే మాలాంటి వానరులు, ఇతర జీవరాశులు తమ వంటి మహనీయులతో బంధాన్ని ఏర్పరచుకోగలరు? ఆలకించు భల్లూకరాజా, ఈ కులమతాలు, జాతులు, లోకాలు, ధర్మాలు సమస్త ఉచ్చనీచాలకు అతీతంగా ఒక ప్రాణికి మరో ప్రాణికి మధ్య ఏర్పడే విడదీయని బంధం. ఆ బంధమే మైత్రీ బంధం. మహారాజా, పవిత్రమైన ఈ బంధాన్నే నేనిష్టపడతాను. నిబంధనలు లేని పవిత్ర బంధం. ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండవు, అరమరికలు ఉండవు. స్వార్థం దరిదాపులకే రాదు. ఆ బంధానికి ఒక్కటి మాత్రమే ఆధారభూతం, అదే ప్రేమ. సంధి అనేది ఒక రాజుకు మరొక రాజుతో ఏర్పడేది. పవిత్రమైన స్నేహం ఒక మహారాజుకు పేదవాడికి కూడా ఏర్పడచ్చు. కనుక సుగ్రీవా, నేను నీతో స్నేహాన్ని అభిలషిస్తున్నాను. ధన్యులు శ్రీరామ. మైత్రి అతి పవిత్రమైనది. పవిత్రమైన స్నేహానికి బలవంతుడు, దుర్బలుడు అనే తేడా ఉండదు. ధనవంతుడు, పేదవాడు అనే తేడాలు ఉండవు. స్నేహితుడనేవాడు స్నేహం కోసం కోరకుండానే
తన ప్రాణాల్ని అర్పించేవాడు. మహారాజా సుగ్రీవ, నేడు తమ కష్టాల కడలిని దాటడానికి శ్రీరాముని ఆపన్నహస్తం ఆసరాగా దొరికింది. నేడు శ్రీరామచంద్రులు తమరు కోరకుండానే స్నేహహస్తాన్ని అందించి తమలో ఆశలు చిగురింపజేసి తమరిని ధన్యుల్ని చేశారు. ప్రభు, హనుమంతుడు నిక్కము పలికాడు. తమరు ధర్మం విషయంలో నిష్ణాతులు, సుశిక్షితులు, సకల జీవుల పట్ల దయగలవారు. వాయుపుత్రుడు హనుమంతుడు తమ గుణౌన్నత్యమును నాకు వివరంగా వర్ణించి చెప్పాడు. తమది శ్రేష్టమైన మానవ జాతి, కానీ మాది వానర జాతి. అయినా తమరు మాతో స్నేహాన్ని కోరుతున్నారు. తండ్రి బిడ్డ చేయి పట్టుకుని లాలించినట్టు తమ పవిత్రమైన స్నేహహస్తాన్ని నాకు అందించి అక్కున చేర్చుకోండి. నా చేతిని మీ చేతిలోకి తీసుకోండి స్వామి. కపిరాజా, నేటి నుంచి నేను నీవాడను. హే ప్రభు, లెమ్ము. కపిరాజా, నీవు నా మిత్రుడవు. ఓటమి భారంతో వంచనకు లోనైన నాలాంటి వానరునికి తమరు మిత్రత్వాన్ని ప్రసాదించారు. రామ, తమ హృదయం సాగరం కంటే విశాలమైంది. తన మిత్రుడు పోగొట్టుకున్న దానిని మరల పొందేందుకు తన ప్రాణాలను సైతం ఒడ్డేవాడే నిజమైన స్నేహితుడనిపించుకుంటాడు సుగ్రీవ. హే వానరరాజా, మా రఘువంశీయులకు ధర్మము, గౌరవము, ప్రాణము కన్నా మిన్న. మిత్రుణ్ణి బాధల నుండి విముక్తుణ్ణి చేయడానికి, విజయపథంలో నడిపించడానికి, అవసరమైతే వాటిని త్యాగం చెయ్యడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మిత్రత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఏదైనా పాపకర్మను చేసి నరకం అనుభవించాల్సి వచ్చినా నేను వెనుకంజ వెయ్యను. ఇదే మైత్రికి ఆదర్శం, ఈ రామునికి శిరోధార్యం. నేటి నుండి మన ఇరువురు సుఖము దుఃఖము ఒక్కటే. నేటి నుండి మా సర్వస్వము తమ పరమే. సుఖము, వైభవం, సామ్రాజ్యం, నేడు ఉన్నవి, ముందు రానున్నవి, సమస్తము మాతో పాటు మా మిత్రునికి చెందుతాయి. మిత్రమా, నీ మాటలు అమితానందాన్ని కలిగిస్తున్నాయి. నీ సుఖంలో కంటే దుఃఖంలో పాలు పంచుకోవడమే మన ఈ స్నేహబంధంలో ప్రథమ కర్తవ్యం. అగ్నిసాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. నీ భార్యను అపహరించిన నీ సోదరుడు వాలిని వధించి తీరతాను. నీవు పోగొట్టుకున్న రాజ్యాన్ని, నీ భార్యని నీకిప్పిస్తాను. నా తూణీరములో ఉన్న బాణాలు అమోఘమైనవి. ప్రయోగిస్తే లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదిస్తాయి. ప్రయోగిస్తే ప్రచండ వాయువేగంతో పయనించి ఇంద్రుడి వజ్రాయుధఘాతాన్ని తలపింపచేస్తాయి. మిత్రమా, మేము తాపసుల వలె ఉన్నా మా ఇరువురి వద్ద క్షత్రియకుల సహజమైన పౌరుషము, గురువుల వల్ల పొందిన అస్త్ర విద్యలు ఉన్నాయి. మా పరాక్రమము, శస్త్రాస్త్ర విద్యలపై పూర్తి నమ్మకముంచు. త్వరలో దుష్కర్ముడైన ఆ వాలిని నా బాణాలు అవశ్యం సంహరిస్తాయి. రామా, తన శోకాన్ని మరిచి మిత్రుడి దుఃఖాన్ని గుర్తుంచుకునేవాడి గొప్పతనాన్ని వర్ణించడానికి కేవలం మానవ మాత్రులే కాదు, 1000 పడగలు గల ఆదిశేషుడు తరమూ కాదు. సీతామాతను అన్వేషించడానికి మీరు మా సాయం కోరొచ్చారు. కాని అంతకంటే ముందు
తమరే మాకు మేలు చేస్తామంటున్నారు. మహారాజు సుగ్రీవుడు మాటివ్వకముందే మీరు భీషణ ప్రతిజ్ఞ చేశారు. తమరు ధన్యులు ప్రభు. తమకు శతకోటి వందనాలు. హే రాఘవ, గాయము బాధ గాయపడిన వానికి తెలుస్తుంది. తమ పత్ని వియోగంలోని బాధ నాకు బాగా తెలుసు. నేను ఈ అగ్ని సాక్షిగా వాగ్దానం చేస్తున్నాను. నేను మరల వానర సామ్రాజ్యాధిపతి అయినను కాకున్నను మా మిత్రులైన తమ భార్య సీతాదేవి పాతాళమునందున్నను ఆకాశమునందున్నను లేక భూమండలంలో ఏ మూలనున్నను అవశ్యం మేము అన్వేషిస్తాం. అప్పటి వరకు మా అందరికీ విశ్రాంతి అనేది ఉండదు. మిత్రమా, దుష్టదానవుని నివాస స్థలము ఎచ్చటనున్నదో తెలియజేస్తే వాడి వంశాన్ని సమూలంగా నాశనం చేస్తాను. వాడు కపటంతో సీతను అపహరించి నన్ను అవమానించడమే కాక రఘువంశ జనితులందరి కీర్తికి కళంకాన్ని ఆపాదించాడు. నీకు వాని వివరములు తెలిస్తే దయవుంచి నాతో చెప్పు. స్వయంగా వెళ్లి సీతను కాపాడుకుంటాను. ఏ రాఘవ, ఆ పాపాత్ముడైన రాక్షసుని యొక్క గుప్త నివాసం ఎక్కడ ఉన్నది? దానికున్న శక్తి ఎంతటిది? అతనికున్న శక్తి సామర్థ్యాలు ఎంతటివి? మొదలైన వివరములు ఏవీ నాకు తెలియవు. అయినను మాట ఇస్తున్నాను, మేము ప్రయత్నలోపం లేకుండా కష్టించి మిథిలా రాకుమారి అయిన సీతాదేవి తమకు అవశ్యం లభించేలా చేస్తాం. నా అనుమానమే నిజమైతే నేను సీతాదేవిని ఆ రాక్షసునితో పాటు చూశాను. చూశావా? నువ్వు నా సీతను చూశావా? ఎక్కడ? ఎలా? ఒకరోజు మేమైదుగురం పర్వత శిఖరంపై కూర్చుని ఉన్నాము. ఆ సమయంలో ఒక క్రూరుడైన రాక్షసుడు తన విమానంలో ఒక స్త్రీని దక్షిణ దిశగా తీసుకువెళ్లడం చూశాం. ఆ స్త్రీ తనని రక్షించమని ఆర్తనాదాలతో విలపించింది. మేము చూస్తుండగానే ఆమె తన నగలను తీసి తన చీర చెంగులో మూటగా కట్టి కిందకు విసిరింది. కాపాడండి, కాపాడండి! వనవాసులారా, నా భర్త నన్ను వెతుక్కుంటూ ఇటు వస్తే వారికి నా ఆభరణాలు చూపించి రావణుడు నన్ను అపహరించుకు వెళ్ళాడని చెప్పండి. మేము ఆ మూటను విప్పి చూశాం. అందులో ఆభరణాలున్నాయి. నేను ఆ ఆభరణాలను ఇప్పుడే తెప్పిస్తాను. వాటిని చూడండి. హనుమా, ఆ ఆభరణములను తీసుకురా. ఆజ్ఞ ప్రభు. చూడండి. ఈ ఆభరణములు సీతాదేవివి కాదు కదా? అవును మిత్రమా, ఇవి సీత ఆభరణాలు. నాకు మార్గం తెలియాలని తన పవిట కొంగును చించి ఆభరణాలను మూట కట్టి కిందకు విసిరేసింది. లక్ష్మణ, చూడు, ఇవి మీ వదిన వంకీలు. ఇవి కర్ణకుండలాలు. లక్ష్మణ, లక్ష్మణ, ఇవి సీతవే కదా? అగ్రజ, నిత్యం పాదాభివందనం చేసే నాకు వదిన గారి వంకీలు తెలియవు, ఆమె కర్ణకుండలాలు తెలియవు, ఇతర ఆభరణాలు తెలియవు. అగ్రజ, నేను వదిన గారి ముఖముపై ఎన్నడూ దృష్టి సారించలేదు. కనుక వదిన గారి వంకీలను కర్ణకుండలాలను నేను గుర్తించలేను. ప్రతిదినము ఆమెకు పాదాభివందనం చేయడం వల్ల ఆమె కాలి అందులు మాత్రం గుర్తించగలను. ఖచ్చితంగా ఇవి ఆ మంజీరాలు. వదిన గారి చరణాలకు అనునిత్యం శోభనిచ్చేది. అవును లక్ష్మణ, ప్రాతకాలంలో
పూజా కుసుమాల కోసం వెళ్ళిన సీత గాలి అందెల సవ్వడితో వనం చేతనత్వం పొందేది. ఈ చీర చెంగుతోటి తను నా చరణాలు శుభ్రపరిచేది. నా ముఖాన్ని కూడా తుడిచేది. ఒక్కోసారి వింజామరలా వీచేది. సుప్రభాత సమయంలో నా పూజ పూర్తయిన పిమ్మట చీర కొంగును నా పాదముల కింద ఉంచి పాదధూళిని కనులకద్దుకునేది. లక్ష్మణ, నేడు అదే చీర చెంగును దూతగా చేసి తన శోకపూరితమైన కథను నాకు తెలియజేసింది. సీత, సీత, నీ సందేశం నాకు అందింది. నిన్ను కాపాడేందుకు నేను అవశ్యం వస్తాను. నువ్వు ఎక్కడ ఉన్నా సరే చింతించకు. నీ రాముడు నీకోసం తప్పక వస్తాడు సీత. నిజంగా నిజంగా వస్తారా స్వామి? ఏమైంది? ఎవరితో మాట్లాడుతున్నావు? సీత, నేనొస్తాను, నిన్ను తప్పక విడిపిస్తానని నా స్వామి నాతో అన్నట్టుగా అనిపించింది. త్రిజట, ఇది నిజమంటావా లేక నా భ్రమేనంటావా? ఇది భ్రమ కానేరదు జనకపుత్రి. నీ సర్వసుఖాలు త్యాగం చేసి నిరంతరము వారి ధ్యానంలోనే ఉండుట వలన నీ మనసు నీ బాధల్ని వారికి తెలుపుతూనే ఉంటుంది. ఎక్కడో ఉన్న వారి మాటల్ని వారి ఆత్మ నీ ఆత్మకు చేరవేసి ఉంటుంది. నిజంగా? అవునమ్మా, అవినాభావ సంబంధం అంటే అదే. మహారాజా, ఏ గృహమందు అన్నదమ్ములు పరస్పరానురాగంతో కలిసి ఒకటిగా ఉంటారు, ఆ గృహము ఈ ధరిత్రిపై స్వర్గమవుతుంది. మీ సోదరులిరువురు ఒకచోట కలిసి ఉండలేకపోవడం కడు శోచనీయం. మీ ఇరువురి మధ్య శత్రుత్వం ఏ కారణంగా వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నాను. సహోదరుల మధ్య శత్రుత్వం ఎంతో విచారించదగిన విషయం. కానీ వాలి నా పట్ల తిరస్కార భావంతో ప్రవర్తించాడు. అతను నన్ను అతి క్రూరంగా రాజ్యభ్రష్టుణ్ణి చేశాడు. అంతేకాదు, నేనెంతగానో ప్రేమించే నా భార్య రుమను చెరపట్టాడు. నాకు సన్నిహితులైన వారిని అందరినీ బందీలు చేశాడు. ఇవన్నీ గుర్తొచ్చినప్పుడల్లా నా గుండెల్లో ప్రతీకార జ్వాలలు రేగుతూ ఉంటాయి. ఆ జ్వాలలను చల్లార్చుకో మిత్రమా. ఈ జ్వాల కేవలం వాలి మరణంతోనే చల్లారుతుంది ప్రభు. నేనెప్పుడైనా లేశ మాత్రమే ఈ జ్వాల నుంచి ఉపశమనం పొందాలని ఆలోచించినా ప్రయత్నించినా వాలి ఎందుకు అసలు తావివ్వడు. నన్ను, నా సహచరులను సంహరించడానికి నిత్యము ఎవరినో పంపిస్తూనే ఉంటాడు. అందువలన మేము నిరంతరం అతని భీతితోనే బ్రతుకుతూ ఉన్నాం. తమను చూసి మా గూఢచారులు మాకు వార్త తెచ్చినప్పుడు మేమందరం భయపడిన మాట వాస్తవమే. మమ్మల్ని సంహరించడానికి ఆ దుష్టుడు మిమ్మల్ని ఇక్కడకు పంపించాడని అనుకున్నాం. అందువలన మేము హనుమంతుడిని మారువేషంలో మీ గురించి వివరములన్నీ తెలుసుకుని రమ్మని పంపించాం.
ఇది చాలా విషమ పరిస్థితి. ఏ పురుషుడైతే ధైర్యాన్ని కోల్పోయి ఈ విధంగా నిరుత్సాహపడతాడో అతనిని ప్రతి నిమిషం, ప్రతి క్షణం భయము, అనుమానము పట్టి పీడిస్తూనే ఉంటాయి. అలాంటి పరిస్థితులలో అతడు పురుషార్థముల గురించి ఆలోచించలేడు. అట్టివాడు విజయము సాధించలేడు. విజయం గురించి కలలోనైనా యోచించలేనివాడు యుద్ధానికెలా సన్నద్ధుడవుతాడు? నేను తమతో ఇలా అంటున్నందుకు దయవుంచి నన్ను క్షమించండి మహారాజా. కాని శాస్త్రం ఇలా అంటున్నది, రస్నే వాధ కృచ్ఛే వా భై వా జీవితాంతకే విముషంఛే స్వయాహ్ బుద్ధ్యాహ్ ధృతిమాన్ నౌసీదతి. అనగా దుఃఖములో, ధనలేమిలో, ప్రాణాంతకరమైన పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఎవడు తన బుద్ధిబలంతో దుఃఖ నివారణోపాయాన్ని ఆలోచించి ధైర్యంగా ఎదుర్కొంటాడో వాడు విజయాన్ని సాధిస్తాడు. కనుక మీరు శోకము, భయము మీమీద ప్రభావాన్ని చూపే అవసరం రానియకండి. మీరు ప్రసన్న చిత్తులై పురుషార్థాలను ఆశ్రయించండి. మైత్రీ బంధంతో సలహా ఇస్తున్నాను, ఉపదేశం చెయ్యడం లేదు. సత్యము పలికితివి లక్ష్మణ. కాని నా సోదరుడు వాలి మహాబలాఢ్యుడు. ఈ లోకంలో అతనిని ఎదిరించగలవారెవరూ లేరు. అందువల్లనే నేను నిస్సహాయుడిగా, అశక్తుడిగా ఇక్కడ మిగిలిపోయాను. వాలి పట్ల భయంతో ఉన్న నాకు ఎవరూ ఆశ్రయం ఇవ్వలేదు. నాకు సురక్షితమైన ప్రదేశం ఏదీ లభించక ఈ ఋష్యముఖ పర్వతంపై నివసిస్తున్నాను. మాతంగ మహాముని శాప కారణంగా వాలి ఇక్కడకు రాలేడు. ఈ ధరిత్రిపై వాలి రాలేని ప్రదేశం ఇది ఒక్కటే. మరి ఋష్యముఖ పర్వతముపైకి వాలి ఎందుకు రాలేడు? వాలి ఒకసారి దుందుభినామధేయుడైన రాక్షసుణ్ణి సంహరించి తరువాత వాడి మృత శరీరాన్ని 2 చేతులతో పైకెత్తి అతివేగంగా 4 కోసుల దూరానికి విసిరేశాడు. ఆ వేగానికి దానవుడి శరీరం నుంచి కారిన రక్తబిందువులు అరణ్యంలో ఉన్న మాతంగముని ఆశ్రమం మీద పడ్డాయి. ఆ రక్తబిందువుల్ని చూసిన మహర్షి కోపోద్రిక్తుడయ్యాడు. ఈ అపచారానికి కారకులెవరని యోచించాడు. తన ఆశ్రమం నుంచి బయటికి వచ్చి చూడగా పర్వతాకారుడు, మహిషరూపుడు అయిన ఒక రాక్షసుడి నిర్జీవ శరీరం పడి ఉంది. ఇది వానరరాజు వాలి చేసిన పని అని ఆయన తన తపశ్శక్తితో తెలుసుకున్నాడు. అమిత క్రోధంతో ఆయన వాలిని శపించాడు. ఎవరైతే ఈ రక్తబిందువులతో నా ఆశ్రమాన్ని అపవిత్రం చేశారో వాళ్ళు ఈ పరిసరాలకే రాకూడదు. కాదని ప్రవేశిస్తే వారికి మరణం తథ్యం. ఈ ఆశ్రమానికి 1 యోజనం దూరంలో 4 దిక్కులా ఎక్కడ అడుగుపెట్టినా వాడు ప్రాణాలను పోగొట్టుకుంటాడు. ఇది తెలుసుకుని వాలి మాతంగ మహర్షి చెంతకు వెళ్ళాడు. చేతులు జోడించి క్షమించమని అడిగాడు. కాని ఆ మహర్షి మనసు కరగలేదు. ఆయన మౌనంగా తన ఆశ్రమంలోకి వెళ్ళిపోయాడు. వాలి శాపభయంతో వ్యాకులం చెందాడు. అప్పటినుంచి తను ఈ పర్వతం మీదికి రావాలనే యోచన రానివ్వడు. ఈ వైపు కన్నెత్తి కూడా చూడడు. ఇక్కడికి తను రావడం అసంభవం. ఇది తెలుసుకున్న మహారాజు సుగ్రీవుడు తన అమాత్యులతో సహా నిర్భయుడై ఈ వనంలోనే సంచరిస్తూ ఈ ఋష్యముఖ పర్వతంపై నివసిస్తున్నాడు. ప్రభు, ఆ వాలి మహారాజు సుగ్రీవుని యొక్క ఇతర అమాత్యులను, మిత్రులను కారాగారంలో బంధించాడు. అతని భార్య రుమాదేవిని చెరబట్టాడు. దారుణం. ఈ అపరాధము చాలు వాలికి మరణదండన విధించడానికి. ప్రస్తుతం మహారాజు సుగ్రీవుని జీవితం అవమాన భారంతో నిండిపోయింది. కనుచూపు మేరలో వీరిని ఓదార్చేవారు కాని, సాయపడేవారు కాని ఎవరూ లేరు. ప్రభు, మీరు నిరాశ్రయులకు ఆశ్రయం ఇచ్చేవారు, కష్టంలో ఆదుకునేవారు, నిర్బలులకు బలమిచ్చేవారు. మహారాజు సుగ్రీవులు తమ శరణు కోరి వచ్చారు. మీ చరణాల చింత వీరికి శరణిప్పించండి ప్రభు, శరణిప్పించండి.
మహావీర, శరణుదొచ్చిన వారి యొక్క గుణగణాలను పట్టించుకోని వారు మా రఘువంశజులు. శరణాగతులను రక్షించడమే వారి ప్రథమ కర్తవ్యం. మా పూర్వీకుడైన శిబి చక్రవర్తి శరణు కోరిన ఒక పక్షి కోసం తన శరీరాన్నే త్యాగం చేశాడు. ఆ వంశజుడే అయిన ఈ రాముడు నేడు మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాడు. రేపు సూర్యాస్తమయం అయ్యేలోగా మహారాజు సుగ్రీవులకు వారి రాజ్యము ధర్మపత్ని తప్పక ప్రాప్తించగలవు. దురహంకారి అయిన ఆ వాలి నిస్సంకోచముగా హతమార్చబడతాడు.